ఒక జియోమెట్రీ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే మనకి ఏమి ఉండాలి? 4 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ అనేవి ఉండాలి. అందులో 4 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ లోని సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ఈ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. Central metal atom can exist the 8 electrons. Okay na? The transition state to platinum 2 an example తీసుకున్నాం కదా, platinum 2 and nickel 2. ఇందులో దేనికి మోర్ స్టేబుల్ ఉంటుంది? platinum 2 అనేది మోర్ స్టేబుల్. సో it gives easily synthesized. platinum 2 అనేది ఈజీగా సింథసైజ్ అయిపోతుంది అండ్ లైగండ్ రిప్లేస్మెంట్ అనేది కూడా ఈజీగా జరుగుతుంది. సో మనం తీసుకున్నది ఏం తీసుకుంటున్నాం? ఏ కాంప్లెక్సెస్ తీసుకుంటున్నాం? ప్లాటినం 2 స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ అనేవి తీసుకుంటున్నాం. ఓకేనా? ఈ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ అనేవి మెయిన్లీ 3 సబ్స్టిట్యూషన్స్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే మనం ఏం చేసుకున్నాం? రీప్లేస్మెంట్ ఆఫ్ లైగండ్ బై అదర్ లైగండ్. ఒక ప్లాటినం స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ తీసుకున్నాం. ఇందులో ఒక లైగండ్ ప్లేస్ లోని అనదర్ లైగండ్ ని రీప్లేస్ చేశారు. రియాక్షన్ ఇది రిమైనింగ్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఏం చేశాను? ఒక మెటల్ అనదర్ కాంప్లెక్స్ తీసుకున్నాను. ఇందులోంచి ఇక్కడ ఉన్న మెటల్ అనే దాన్ని నేను రిమూవ్ చేయడం జరిగింది. ఓకేనా? రిమూవ్ ఆఫ్ మెటల్. ఏమైంది? ఇక్కడ నుంచి ఒక Cl ఇక్కడికి యాడ్ అయింది. ఇక్కడ ఉన్న CH3 అనేది రిమూవ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఆక్సిడేటివ్ ఎడిషన్ ఫాలోడ్ బై రిడక్టివ్ ఎలిమినేషన్. ఆక్సిడేటివ్ ఎడిషన్ ఫాలోడ్ బై రిడక్టివ్ ఎలిమినేషన్. ఏం జరుగుతుంది? ఎడిషన్ జరగాలి, ఆక్సిడేటివ్ ఎడిషన్. సో మనం తీసుకున్నాం ఏదైతే స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ తీసుకున్నాం దానికి Cl2 2 లైగండ్స్ అనేవి యాడ్ చేసాం. ఆక్సిడేటివ్ ఎడిషన్ ఏం జరుగుతుంది? 2 లైగండ్స్ కూడా దీనికి యాడ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు రిడక్టివ్ ఎలిమినేషన్. ఇప్పుడు ఏదైతే మనకు ఆక్సిడేటివ్ ఎడిషన్ జరిగిందో దాని నుంచి మనకు రిడక్టివ్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఓకేనా? ఆక్సిడేటివ్ ఎడిషన్ జరిగిన తర్వాత రిడక్టివ్ ఎలిమినేషన్ జరుగుతుంది. రిడక్టివ్ ఎలిమినేషన్ అంటే ఏం జరిగింది? దీంట్లోంచి CH3 Cl మైనస్ బయటకు వస్తుంది. ఓకేనా? సరే, ఈ ఆక్సిడేటివ్ ఎడిషన్ లో ఏం జరిగిందమ్మా? ఇక్కడ ఉన్న స్టేట్ కి ఇక్కడ ఉన్న స్టేట్ కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఉన్న కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుంది? ఇక్కడ ఆక్సిడేటివ్ ఎడిషన్ లో ప్లాటినం అనేది 2 స్టేట్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 4. ఓకేనా? ప్లాటినం ఇక్కడ ఈ ఆక్సిడేటివ్ ఎడిషన్ ఏం జరిగింది? ప్లాటినం 2 కాస్త ప్లాటినం 4 కింద మారింది. అండ్ కమింగ్ టు కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ ఏమైందమ్మా చూడండి. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉన్నట్టు? సపోజ్ 4 ఉంది ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత అయింది? 2 లైగండ్స్ ఇంక్రీజ్ అయింది. అంటే 4 నుంచి 6 కి కోఆర్డినేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది డ్యూ టు ఆక్సిడేటివ్ ఎడిషన్. నో కమింగ్ టు రిడక్టివ్ ఎలిమినేషన్. రిడక్టివ్ ఎలిమినేషన్ ఏం జరిగింది? మనకి కోఆర్డినేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఆక్సిడేషన్ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి తగ్గింది. కానీ దీని ఒరిజినల్ పొజిషన్ అనేది వచ్చేసింది. ఓకేనా? దాని ఒరిజినల్ పొజిషన్ ప్లాటినం 2 కి అది మళ్ళీ కన్వర్ట్ అయింది. అదేనా? ఇది స్క్వేర్ ప్లానర్ యొక్క కాంప్లెక్సెస్. స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ యొక్క C2H4 మైనస్ మైనస్. ట్రాన్స్ఫర్ అంటే ఏంటమ్మా? అకార్డింగ్ టు ఎలక్ట్రోస్టాటిక్ పోలరైజేషన్ థియరీ ఏం చెప్పుకున్నాం? అటాకింగ్ యాక్టివేటెడ్ లైగండ్ ఏదైతే ఉందో, అటాకింగ్ లైగండ్ ఏదైతే ఉందో అది అనేది వీక్ గా ఉండాలి. అటాకింగ్ లైగండ్ ఈజ్ వీకెండ్ అండ్ ద బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ పోలరైజబుల్ మెటల్ అండ్ ద లైగండ్ ఈజ్ ట్రాన్స్ఫర్. ఏదైతే అటాకింగ్ లైగండ్ ఉందో వీకెండ్ లైగండ్ అని అనుకున్నాం కదా. అటాకింగ్ లైగండ్ ఏదైతే ఉందో అది వీకెండ్ ఉండాలి. అది దేనికి ట్రాన్స్ఫర్ ఉంటుందంట? ఏదైతే పోలరైజబుల్ మెటల్ ఉందో బాండ్ ఫార్మేషన్. ఇది ఒక పోలరైజబుల్ మెటల్ అనుకోండి, ఇది ఒక లైగండ్, ఇది ఒక అటాకింగ్ లైగండ్. ఫర్ సపోజ్ NH3 ఇది ఒక అటాకింగ్ లైగండ్, ఇది పోలరైజబుల్ మెటల్, ఇది ఒక లైగండ్. ఈ అటాకింగ్ లైగండ్ అనేది వీక్ గా ఉండాలి. ఓకేనా? ఈ అటాకింగ్ లైగండ్ ఏదైతే ఉందో దీని బాండ్
ఈ అటాకింగ్ లైగండ్ కి ఏదైతే బాండ్ ఉందో పోలరైజ్డ్ మెటల్ కి లైగండ్ కి బాండ్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ ఉండాలి అంటున్నారు అకార్డింగ్ టు ఎలక్ట్రోస్టాటిక్ పోలరైజేషన్ థియరీ. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పాడు? డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ ఏమవుతుంది? అటాకింగ్ లైగండ్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎలా? ఫస్ట్ ఇక్కడ ఏదైతే లైగండ్ ఉందో అది బాండ్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ Cl ప్లాటినం Cl ఇక్కడ అటాకింగ్ లైగండ్ యాడ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి లైగండ్ అనేది బాండ్ అనేది బ్రేక్ అవ్వాలి. బాండ్ బ్రేక్ అయిన తర్వాత ఏమవుతుంది? అటాకింగ్ లైగండ్ ఏదైతే ఉందో NH3 అక్కడ అది సబ్స్టిట్యూటెడ్ అవుతుంది. ఓకేనా? ఇది అర్థమైంది పాయింట్. నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నామా? నెక్స్ట్ ఏం చేయాలి? ఒక లైగండ్ పోలరైజబిలిటీ అనేది ఎక్కువ ఉంటే అదేమవుతుందమ్మా? విచ్ గివ్స్ మోర్ ట్రాన్స్. అవునా? C2H4 మైనస్ అంతేనా చెప్పుకున్నాం? లైగండ్ పోలరైజబిలిటీ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఇట్ హ్యాస్ ఏ మోర్ ట్రాన్స్. పోలరైజబిలిటీ ఎక్కువ ఉంటే ట్రాన్స్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునే లైగండ్స్ లో దేనికి పోలరైజబిలిటీ ఎక్కువ ఉంది, దేనికి పోలరైజబిలిటీ తక్కువ ఉంది, అప్పుడు ప్రిఫరెన్సెస్ ఏంటి అనేసి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. 2 ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్లాటినం Cl3 అండ్ H3 ఒకటి, ప్లాటినం Cl3 C2H4 మైనస్ ఒకటి. 2 ఎగ్జాంపుల్స్ లోని ఇది చూడండి. ప్లాటినం Cl3 అండ్ H3 మైనస్ ఉంది కదా, ఇందులోని మనకి 2 లైగండ్స్ కనిపిస్తున్నాయా? Cl3 అండ్ NH3 2 టైప్ ఆఫ్ లైగండ్స్. ఇందులో Cl3 Cl ఏదైతే ఉందో విచ్ ఇస్ గ్రేటర్ దెన్ అంటే Cl మైనస్ అనేది మోర్ పోలరైజ్డ్ దెన్ NH3 మైనస్. అర్థమవుతుందా? ఈ కాంప్లెక్స్ లో Cl మైనస్ ఇస్ మోర్ గ్రేటర్ దెన్ NH3. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ Cl మైనస్ అనేది దేంతో రీప్లేస్ అవుతుంది? V2 ఉన్న బాండ్ ఏదైతే ఉందో. ఇప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ తీసుకున్నాము. ఇది ఒక కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ లోని NH3 అనేది లెస్ అని చెప్పుకున్నాం కంపేర్ టు Cl మైనస్. సో అప్పుడు ఏమవుతుంది? ఈ ప్లేస్ లో Cl రీప్లేస్ బై NH3. ఎందుకంటే ఇది వీక్ బాండ్ కదా, అటాకింగ్ లైగండ్ ఏదైతే ఉంటుందో అది వీక్ బాండ్ అయి ఉంటుందని అనుకున్నాం కదా. అది మళ్ళీ ఎలా అటాక్ అవుతుంది అనుకున్నాం? ఏదైతే లైగండ్ ఉందో అది బాండ్ బ్రేక్ అయిన తర్వాత ఆ అటాకింగ్ లైగండ్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుందని చెప్పుకున్నాం. ఇందులో పోలరైజబిలిటీ కూడా చెక్ చేసుకున్నాం. పోలరైజబిలిటీ దేనికి ఎక్కువ ఉంది? క్లోరిన్ కి పోలరైజబిలిటీ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు దిస్. మనం ఇక్కడ లైగండ్ ని రీప్లేస్ చేస్తాం. ఒక లైగండ్ ప్లేస్ లో ఇంకొక లైగండ్ ని రీప్లేస్ చేస్తాం. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. నౌ కమింగ్ టు దిస్ ఎగ్జాంపుల్, C2H4 is more polarizable than chlorine. ఓకేనా? ఈ మాలిక్యూల్ వచ్చేసరికి ఏమైంది? క్లోరిన్ అనేది మోర్ దెన్ NH3. సో అప్పుడు ఏమవుతుంది? ప్లాటినం NH3 బాండ్ ఫార్మేషన్ జరిగింది. చూడండి, ఏదైతే అటాకింగ్ లైగండ్ ఉందో దాని ట్రాన్స్పోజిషన్ లో ఈ లైగండ్ ఉందా, దీని లెంత్ అనేది ఎలా ఉంటుందంట? షార్టర్ లైన్. ఎంత? 232 pm దీని లెంత్ వచ్చేసి. ఏదైతే సిస్ లో ఉందో దీని లెంత్ వచ్చేసి 234 pm. అర్థమవుతుందా? అటాకింగ్ లైగండ్ ట్రాన్స్పోజిషన్ లో ఉన్నటువంటి లైగండ్ అనేది షార్టర్ లైన్. ఇట్ హ్యాస్ ఎ షార్టర్ లైన్ అండ్ సిస్ ఫామ్ లో ఉన్నటువంటిది ఇట్ హ్యాస్ ఎ లాంగర్ లైన్. Now coming to this example, నేను చెప్పుకున్న C2H4 is more greater than Cl minus. సో ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు? C2H4 అంటే ఇక్కడ అటాక్ అయింది.
అగైన్ ఇది క్లోరిన్ కంటే మోర్ పర్సన్ అంటే మోర్ పోలరైజ్డ్ కంపేర్ టు క్లోరిన్ ఇట్ ఈస్ మోర్ పోలరైజ్డ్ సో దీని లెంత్ అనేది ఏమవుతుంది ట్రాన్స్ఫార్మ్ లో సిస్ ఫార్మ్ లో ట్రాన్స్ఫార్మ్ ఎక్కువ అవుతుందా సిస్ ఫార్మ్ ఎక్కువ అవుతుందా ట్రాన్స్ లోనే 242 pm because of the attacking ligand is more polarizable than chlorine so it gives longer length to transposition ఉన్నటువంటి ligand అనేది longer length ఉంటుంది దీనికి because of it is more polarizable than chlorine ఇది cis form లో ఉన్నటువంటిది ఏమవుతుందమ్మా 242 pm ఇది షార్ట్ సేమ్ 232 pm ఓకేనా ఈ రాసుకున్న ఎగ్జాంపుల్ 1 అని చెప్పి రాసుకోండి ఇది వేసుకోండి నేను అప్పుడు చెప్తాను అన్నమాట మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇన్ ఎగ్జాంపుల్ ద కాంప్లెక్స్ కార్బన్ Cl3 NH3 whereas Cl is more rather than NH3 అంటే it is more polarizable than NH3 attacking ligand ఏదైతే ఉందో అది ట్రాన్స్పోజిషన్ లోనే ఉంది it forms shorter length transposition ట్రాన్స్పోజిషన్ మనకి ఎలా ఫామ్ అవుతుంది షార్టర్ లెంగ్త్ లో ఫామ్ అవుతుంది కంపేర్ టు సిస్ తో పోల్చుకుంటే దీని లెంత్